అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వివిఆర్ కృష్ణంరాజు గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అనమాట. సార్తో ఇప్పుడు మనం మాట్లాడదాం. నిన్న మైండ్ సెట్ అని చెప్పేసి ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. మంత్రి నారాయణ గారి కూతురు అనమాట ఒక బుక్ రిలీజ్ చేశారు. ఆ బుక్ రిలీజ్ చేసినప్పుడు చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారు అంత పొలిటికల్ లీడర్ ఇంకొకరు లేరు అని చెప్పేసి చిరంజీవి గారు మాట్లాడడం జరిగింది. ఆయన ఒక గొప్ప యోధుడు అని చెప్పేసి ఆయన గురించి మాట్లాడడం జరిగింది. అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనతో పాటు సార్ కృష్ణంరాజు గారు, నమస్కారం అండి. నమస్తే అండి. సార్ బాగున్నారా సార్? బాగున్నామండి. చెప్పండి. ఓకే సార్. ఇది మరి చిరంజీవి గారి కామెంట్స్ పైన మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు అంత రాజకీయ అనుభవజ్ఞుడు కానీ, లేకపోతే ఆయన అంత పోరాట యోధుడు కానీ లేరు అని చెప్పేసి, ఎవరు రారు అని చెప్పేసి నేను చిరంజీవి గారు మాట్లాడుతున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు భారతదేశ రాజకీయాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నెససరీ ఈవిల్, అంటే ఒక ఆవశ్యక క్లేశం, ఇంకా చెప్పాలంటే అనివార్యమైన క్లేశం అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశంలో అపారమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇప్పటికే దాదాపు 4 సార్లు, అంటే 3 సార్లు నేరుగాను, ఒకసారి తన మామగారైన ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు. అనేక సంవత్సరాల పాటు ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. జాతీయ స్థాయిలో ఒక కింగ్ పిన్ గా కూడా ఆయన వ్యవహరించారు. ఎంత బాగానే ఉంది అది. ఈ ఆయన జనం ఆయనని కొన్నిసార్లు అంతలం ఎక్కిస్తున్నారు, మరికొన్నిసార్లు అధపాతాళానికి తొక్కేస్తున్నారు. అంటే ఇటువంటి రాజకీయ ఒడిదుడుకులు ఉన్న నాయకుడు కూడా మరొకరు లేరు. అంటే ఇంత ఇంత వివాదాస్పదమైన రాజకీయ నాయకుడు కూడా లేరు. ఇక్కడ మీకు మరి చిరంజీవి గారు పొగుడుతున్నారు. అలాగే బీజేపీకి సంబంధించిన మోడీ గారు కావచ్చు, లేకపోతే అమిత్ షా గారు కావచ్చు, గతంలో చంద్రబాబు నాయుడు గారిని తీవ్రంగా విమర్శించిన వారే. ఇప్పుడు ఈయన మద్దతుతోనే అక్కడ సెంట్రల్లో ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు మన భారతదేశ రాజకీయాలతో ముడిపడి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా చాలా కీలకమైన వ్యక్తిగా ఆయన మారారు. అయితే నేను మొదట మీకు చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు ఒక నెససరీ ఈవిల్. ఆయన ఎట్లా మారాడంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చేటప్పటికీ ఈ ప్రజలు ఆయనకు అనేక సార్లు అవకాశాలు ఇచ్చినప్పటికీ, ఒక ముఖ్యమంత్రిగా అవకాశాలు ఇచ్చినా, అదే ప్రతిపక్ష నాయకుడిగా అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఈ అవకాశాలను తన పార్టీ కోసమో, తన వర్గం కోసమో, తన కోసమో ఎక్కువగా ఉపయోగించుకున్నారే కానీ ప్రజల కోసం ఉపయోగించుకున్నది లేదు అని కూడా మనం చెప్పుకోవచ్చండి. దీన్ని మనం ఎట్లా చెప్పొచ్చు, ఎట్లాగ చెప్తున్నారు మీరు అంటే, చంద్రబాబు నాయుడు గారికి ఈ ఇన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఆయన ఎంతో మేలు చేయాలి. ఈ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి కావచ్చు, లేకపోతే సామాజిక ఆర్థిక మార్పులు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఒక రెవల్యూషనరీ చేంజెస్ తీసుకురావచ్చు ఆయన. ఎందుకంటే ఆయన చెప్పే మాటలు, కబుర్లు అట్లా ఉంటాయి. ఎక్కడెక్కడ ఆయన విజన్ అంటాడు, ఆయన ఇంకోటి అంటాడు, టెక్నాలజీ అంటాడు, ఐటీ అంటాడు, ఇప్పుడు ఏఐ అంటున్నాడు. ఎన్ని చూస్తున్నప్పుడు నిజంగా అవన్నీ ఆచరణలో పెడితే ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున దేశంలోనే అగ్రస్థానంలో ఉండవలసిన రాష్ట్రం. కానీ ఎందుకు మరి ఆ రాష్ట్రం డెవలప్ చెందట్లేదు ఈయన హయాంలో అంటే, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా విషయాలు పక్కన పెట్టి తనకి ఏది అవసరమో, తన వారికి ఏది అవసరమో వాటి గురించి ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న ఆరోపణలు ఆయన మీద ఉన్నాయండి. నెససరీ ఈవిల్ అంటే, ఆయన వలన ఒక రకం చెప్పాలంటే ఈ రాష్ట్రం విడిపోయింది. అంటే ఆ చంద్రబాబు నాయుడికి దానికి రాష్ట్రం విడిపోవడానికి కారణం ఏమిటని అడిగితే, ఆయన ఈ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఖరాఖండిగా చెప్పాల్సింది సమైక్యవాదినే, సమైక్య రాష్ట్రానికి కట్టుకుంటా చెప్పి చెప్పలేకపోయాను. అలా చెప్పకుండా మళ్ళీ రాజకీయ అవసరాల కోసం, అంటే అటువైపు తెలంగాణలో రాజకీయ అవసరాలు, ఏపీలో రాజకీయ అవసరాల కోసమైనా ఆయన 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పాడు. ఆయన చెప్పి రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఒక లేఖ ఇచ్చాడు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆనాడు ఉన్న పెద్ద రాజకీయ పార్టీల్లో తెలుగుదేశం పార్టీ ఒకటి, అది లేఖ ఇవ్వడంతో కేంద్రం దానిని సాగ్గా తీసుకొని రాష్ట్ర విభజనకు పావులు కదిపింది. అంటే ఒక రకం చెప్పాలంటే
చంద్రబాబు నాయుడు గారి విధానం అనేది రాష్ట్ర విభజనకు అంటే తెలుగు రాష్ట్రాలు రెండుగా కావడానికి ఆయన కారణమయ్యారు. సరే, అది అయిపోయింది. ఆ తర్వాత ఆయన రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఉంటూ ఓటుకు నోటు కేసులో స్టీవెన్సన్ కి డబ్బులు ఇస్తూ ఓటుకు నోటు కేసులో రేవంత్ ఇప్పుడున్న మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆయన అరెస్ట్ చేశారు. దాంతో ఏంటంటే ఆయన హైదరాబాద్ ను ఫణంగా పెట్టి, అంటే 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా ఉండవలసిన హైదరాబాద్ ను ఫణంగా పెట్టి ఆయన రాత్రికి రాత్రి విజయవాడ చేరుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి వలన జరిగిన నష్టం ఒకటి ఏంటంటే రాష్ట్రం విడిపోవటం, రెండోది హైదరాబాద్ ని మనం ఆ ఆదిలోనే దాన్ని కోల్పోవటం. ఇది ఇటువంటి అనేక లోపాలు ఆయనలో ఉన్నాయండి. ఇంకొక లోపం ఏంటంటే ఈ రాష్ట్ర విభజనప్పుడు మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కు ఇస్తామని చెప్పి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే చంద్రబాబు నాయుడు గారు రకరకాల కారణాలు ప్రయోజనాలతో మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వద్దు, స్పెషల్ ప్యాకేజ్ కావాలని చెప్పి అన్నారు. ప్యాకేజ్ తీసుకున్న తర్వాత ఆ డబ్బులు రాలేదు, సమృద్ధిగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కింద రావాల్సిన లబ్ధి చేకూరలేదు. ఆ రకంగా ఆయన ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేశారు. ఇదైపోయిన తర్వాత పోలవరానికి సంబంధించి పోలవరం జాతీయ ప్రాజెక్టు, దానిని కేంద్రం చేపట్టాలి. కానీ ఏం చేశారు ఈయన? కేంద్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మేమే చేస్తామని చెప్పి ఆ ప్రాజెక్టు కూడా ఇప్పటి వరకు పూర్తి కాకుండా చేశాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున దాన్ని టేకప్ చేసి. అంటే ఈ రకంగా చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి వలన ఆంధ్రప్రదేశ్ కు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగింది. ఇది కాకుండా దేశవ్యాప్తంగా ఇంకొక మార్పు ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ధన ప్రభావం అనేది విపరీతంగా పెరిగిందండి. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ధన ప్రభావం ఇంతగా లేదు. ఈ ధన ప్రభావానికి ఒక రకంగా స్ట్రాటజిక్ గా ఆజ్యం పోసిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కే కాదు దేశానికి ఆయన ఒక నెససరీ ఈవిల్ గా మారారు. మీకు ఒక సందర్భంలో కేసీఆర్ అంటాడు ఆయన చంద్రబాబు నాయుడిని ది డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా అని చెప్పి అంటాడు ఆయన. మనం ఆ మాటలను ఖచ్చితంగా అంత దారుణంగా ఆయన మాట్లాడటం భావ్యం కాదు. కానీ ఆయన వలన లేకపోతే ఆయన రాజకీయాల వలన రాష్ట్రానికైతే ఎక్కడా మేలు జరగలేదు, ఎక్కడా లాభం జరగలేదు. అయితే మాలాంటి వాళ్ళ బాధ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు పదే అవకాశాలు ఇచ్చినా వాటిని ఆయన సద్వినియోగపరుచుకోలేదు. నిజానికి ఆయనకి ఈ సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో ఒక రాజనీతివేత్తగా ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ ఆయన ఒక రాజనీతివేత్తగా అంటే ఒక స్టేట్స్మెన్ గా ఎదగకుండా నేను చాలా ఆర్డినరీ పొలిటీషియన్ గానే ఉంటానని చెప్పి ఆయన అటువంటి చేష్టలు చేస్తూ అటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఒక సాధారణ దిగువ స్థాయి రాజకీయ నాయకులు ఎలా ఉంటారో అలా ఉండే విధంగానే ఉంటున్నారు. అది అత్యంత శోచనీయం. ఓకే సార్ ఇప్పుడు మీరు ఎన్ని అంటున్నారు కదా, ప్రజలు కూడా ఆయనే మంచి చేస్తాడు, ఆయనే ఇది చేస్తారని చెప్పేసి యువత కూడా నమ్మటం జరుగుతుంది. యువత కూడా ఆయనకే పట్టం కట్టడం జరిగింది. మరి దానిపైన ఏమంటారు? మరి బాబులో భ్రమింప చేసే శక్తి చాలా ఉందండి. ఆయన ఎవరినైనా భ్రమింప చేయగలరు, ఎవరినైనా కన్విన్స్ చేయగలరు. దీనికి ఉదాహరణ మీకు ఎన్టీ రామారావు లాంటి మేరు పర్వతం లాంటి వ్యక్తి ఆయనకు వ్యతిరేకంగా ఒక కూటమిని, ఒక గ్రూప్ని ఆయన క్రియేట్ చేసి ఆయనకు తెలియకుండా ఆ గ్రూప్ సహాయంతో ఎన్టీ రామారావుని గద్దె దింపిన ఘనుడు చంద్రబాబు నాయుడు. అలాగే ఎప్పటికప్పుడు కొత్త విధానాలు, కొత్త వాగ్దానాలతో ప్రజలను కూడా ఆయన మభ్యపెడుతూ అధికారంలోకి వస్తున్నారు. సరే, మొన్న జరిగిన ఎన్నికల్లో అంటే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు రావడానికి పెద్దగా ఆస్కారం లేదని చెప్పి అనేక ఫలితాలు సర్వేలు చెప్పినాయి. కానీ ఆయన తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఒక కారణం ఏంటంటే అమలు సాధ్యం కాని హామీలను ప్రజల మీద గుప్పించారండి. అవన్నీ కూడా అనుచితమైన హామీలు. అంటే హామీలు 2 రకాలు ఉంటాయి. ఒకటి సముచితమైన హామీలు, రెండోది అనుచితమైన హామీలు. సముచితమైన హామీలు అంటే ఏమిటంటే అవి ఈ ప్రజలకు అవసరం కాబట్టి అక్కడ వరకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి కాబట్టి అది అవసరమేది. కానీ ప్రజలకు అవసరం లేకపోయినా, ప్రజలు అడగకపోయినా అనుచితంగా వారికి వాగ్దానం చేశాడు ఆయన. మీకు ఫ్రీ బస్సు ఇస్తాం, మీకు ఇంటింటికి ప్రతి ఆడబిడ్డకు 15,000 ఇస్తాం అని చెప్పి రకరకాల హామీలు గుప్పించారు. ఆయన గుప్పించిన హామీలను అమలు చేయాలంటే ఏడాదికి దాదాపు
₹1,00,00,000 ఖర్చు అవుతుంది. ఆ డబ్బు సాధ్యం కాదు గ్యాదర్ చేయడం. కానీ ఆయన అటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడేమంటున్నాడు ఆయన? ఇప్పుడు నాకు భయం వేస్తుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తూ ఉంటుంటే, ఖజానాలో డబ్బులు లేవు, హామీలు చూస్తుంటే చాలా ఉన్నాయి, నేను హామీలు ఇచ్చాను, అమలు చేయలేకపోతున్నానని చెప్పి ఓపెన్గా అంటున్నాడు ఆయన. అంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రజలను వంచాడు అని మనం భావించాలా, అక్కరలేదా? భావించాలి సార్, ఖచ్చితంగా భావించాలి, ఖచ్చితంగా భావించాలి. ఓకే.